ఇప్పుడు నేను ఈ కుడి చెయ్యి 2 ఏళ్ళ నుంచి వస్తా ఉండింది. హాస్పిటల్కి పోయినాను, బెల్ట్ వేసుకున్నప్పుడు కట్టుకుంటా ఉన్నాను. కానీ పోయిన వారం కూడా చెయ్యి నొప్పి అనేసి మా ఆయన మాత తీసుకుని ఇచ్చినాడు, కానీ నాకు బాగా కాలేదు. ఇప్పుడు పాషాయి గారు ప్రార్థన చేస్తా ఉంటే ఇక్కడి నుంచి ఒక మధురంగా వచ్చి ఇక్కడ జిల్లాలో ఇక్కడ పోయింది నాకు తెలిసింది. దేవుని నామానికి స్తోత్రం. సంవత్సరం బాధపడ్డావమ్మా? 2 సంవత్సరాలు బాధపడ్డాను. కానీ ఇప్పుడు పాస్టర్ ద్వారా దేవుని ఆశీర్వాదంలో నా చెయ్యి బాగా అయిందానికి దేవుని కోడి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు పుష్ప. నేను ఇక్కడికి కూడా బ్యాక్ బెల్ట్ వేసుకొని వచ్చాను బ్యాక్ పెయిన్ కోసము. ఇప్పుడు అనుకోకుండా రీతిలో జాయింట్ పెయిన్స్ అంతా ఫ్రీ అయిపోయి కొత్తగా పుట్టినంత అనుభవం వచ్చేసింది. నా నొప్పులన్నీ వెళ్ళిపోయాయి. ఎప్పటి నుంచి బాధపడుతున్నావమ్మా? 4 years గా బాధపడుతున్నాను. ఈవెన్ ఇప్పుడు కూడా నేను బెల్ట్ వేసుకునే వచ్చాను. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ నాకు బాగా చాలా రిలీఫ్ వచ్చేసింది. ఐ రన్ ఫ్రమ్ దేర్ లైక్ న్యూలీ ఐ బోర్న్. వండర్ఫుల్ బిడ్డ. సంతోషంగా ఏడుస్తుందో. ఇది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా అండి కొన్నిటికి నివారణ ఉండదు. దైవిక స్వస్థత అంటే ఇది దేవుని బిడ్డలారా, దైవిక స్వస్థత. అక్కడ నిలబడి బిడ్డ, నా వైపు చూడట, వెనకాల పట్టుకోండి, పట్టుకోండి వెనకాల, కళ్ళు మూసుకో. చెప్తలే ಏನ್ జరిగింది? ಯೇಸು ನಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ನನಗೆ ಒಂದ್ಸತಿ ಆಪರೇಷನ್ ಆಗಿತ್ತು, ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಮಾಡಿಸೋದು ಮತ್ತೆ ಆಪರೇಷನ್ ಆಗಬೇಕು, ನನಗೆ ಗರ್ಭಕೋಶದಲ್ಲಿ ಗೆಡ್ಡೆ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಮ್ಮನೆ ತುಂಬ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಿದ್ರು. ನಮ್ಮ ಅಕ್ಕ, ನಿನಗೆ ದೊಡ್ಡ ನೀನು ಸಭೆಯಲ್ಲಿ ಬೆಳೀತೀಯ ಮಗಳೇ, ನೀನು ಚಿಂತೆ ಮಾಡಬೇಡ, ನೀನು ಪ್ರೇಯರ್ ಮಾಡು ಅಂದರು. ನಾನು ಎಷ್ಟೋ ಸತಿ ಎಲ್ಲ ನನಗೆ ಹೋಗಿ ಮಾಡಿಸು ಅಂದರು. ನನ್ನ ದೇವ್ರ ಮೇಲೆ ತುಂಬ ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದೆ. ನಾನು ದೇವ್ರು ನಾನು ಬಿಡಿಸ್ತಾನೆ ಅಂತ. ದೇವ್ರು ನಮಗೆ ಸ್ತೋತ್ರ, ಇವತ್ತು ನನಗೆ ಇಲ್ಲಿ ಬಿಡಿಸಿದ್ದಾನೆ ಅಂತ ನಂಬಿದ್ದೀನಿ ಅಪ್ಪ. ಯೇಸುವೆ, ನನಗೇನು ಆಗದ ಮತ್ತೆ ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಶುಕ್ರವಾರ. ಅಪ್ಪ, ನನಗೆ ಒಳ್ಳೆ ರಿಪೋರ್ಟ್ ಬರೋ ಅಂತ ನೀವೆಲ್ಲರೂ ಪ್ರೇಯರ್ ಮಾಡಿ. హల్లెలూయా. 2 times అబార్షన్ అయిన సహోదరి అని దేవుడు పిలిచాడండి. ఆమె నమ్ముతుంది ఈసారి తన జీవితంలో అద్భుతం జరుగుతుంది. అక్కడ నిలబడమ్మా, నిలబడు, వెనకాల పట్టుకోండి. హోలీ స్పిరిట్ టచ్ 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 టచ్. నెక్స్ట్ ఇయర్ ఈ బిడ్డ చేతులు మంచి బాగుండును గాక. ఆమేన్ ఆమేన్. వెల్ అటు పంపించేది, అటు వెళ్ళమ్మా. దేవునికి వందనాలు తండ్రి. నాకు మేలు 1 ఏడాది నుంచి నాకు కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఎన్ని డాక్టర్ల కాడికి పోయినామో మాకు బాగా కాలేదు. ఇప్పుడు అమ్మగారు మోకాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని చెయ్యి పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకోండి మీకు బాగా అవుతుందనే తడుకునే నాకు బాగా అయిపోయింది. దేవుడి కృప, దేవునికి వందనాలు. ఏం జరిగింది? హల్లెలూయా. నా పేరు మార్త అండి. నాకు 52 సంవత్సరాల వయసు. 32 సంవత్సరాల వరకు నేను కంటికి మంద చూపుతూ ఉంటే దాన్ని దగ్గరుండే వాళ్ళు కూడా నేను ఈ స్పెక్స్తోనే చూసేదాన్ని అండి. అటువంటి దేవుడు నాకు మీ అందరి ముఖాలు అంత స్పష్టంగా కనిపిస్తున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు నా మధ్య చేసినాడండి. దేవునికే మహిమ కలుగును కాకండి. ఇప్పుడు చూపు మంచి కనిపిస్తుందా? క్లియర్ కనబడుతుంది. అవునండి. ఎవరు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచారు? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం. ఎన్నమ్మా ఇది? 5 అండి. మైక్ ఎన్ని? 5 అండి. ఎన్ని? 1 అండి. ఇవి 2 ఇవి 4. గట్టిగా చప్పట్లు కొడదాం. ఉపవాసంతో వచ్చినప్పుడు నాకు ఏదో ఒక అద్భుతకారం చేయాలి తండ్రి అని అనుకుని వచ్చినాను. ఎన్ని సంవత్సరాలు ఇంకా మైగ్రేన్ తలనొప్పి వలన చాలా బాధపడినా. నిన్నైతే చాలా భయంకరంగా నొప్పి, ఇక్కడికి వచ్చినా కూడా తగ్గలేనటువంటి భయంకరమైన నొప్పి. తండ్రి ఇక్కడికి వచ్చినా కూడా ఇంకా నన్ను బాగు చేయలేదు అని మరి అయ్యగారు చెప్పినాడు. ఈ తలనొప్పి ఉంటున్నది, మైగ్రేన్ చేయి పెట్టుకొని చెప్పినప్పుడు చేయి పెట్టుకొని చాలా ఏడ్చుకొని ప్రార్థన చేసిన దేవుని నన్ను స్వస్థపరిచినందుకు. నడుము చాలా నొప్పిగా ఉన్నది. ఇక్కడ ఎప్పటి నుంచి బాధపడుతున్నాము? ఇప్పుడు ఒక 3 నెలలు ఇంకా చాలా నొప్పిగా ఉన్నది. ఈ పొద్దు పాస్టర్ అయ్య గారు చేయి పెట్టి ప్రార్థన చేసుకోండి అనేటప్పుడు నాకు ఈ నొప్పి లేనట్లుగా ఉంది. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఏ నొప్పి లేదు. ఏ నొప్పి లేదు. కన్ను చాలా నొప్పిగా ఉండింది. ఇప్పుడు కన్ను నొప్పి లేదు, బాగా తెలిసేట్లుగా బాగా కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను బైక్లో పోతున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. పడిపోయేప్పుడు రైట్లో వచ్చేసి క్లియర్ కనిపించలేదు నాకు. అప్పుడు వచ్చేసి నేను మందంగానే కనిపిస్తుంది రైట్లో. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడికి వచ్చినాను. దేవుణ్ణి, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఎంతెంతో గొప్ప కార్యాలు చేసిన దేవుడు నాకు
కన్ను స్వస్థత ఇస్తున్నాను ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చినాను. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆ దేవుడు ఈ భూలోకంలో ఎన్నో జయించాడు. ఆయన నమ్ముకుని నేను ఇక్కడ వచ్చినందుకు నాకు స్వస్థత ఇచ్చినందుకు దేవుడు కోటి కనిపిస్తుందమ్మా, క్లియర్ కనిపిస్తుంది. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. వెరీ గుడ్. నా పేరు మరియా. నాకు ఈ కాలు బ్యాక్ పెయిన్ ఉండేది. బ్రదర్ గారు ఎవరికి ఎక్కడ నొప్పులు ఉన్నాయో ప్రేయర్ చేయమన్నారు, చేసినాను, స్వస్థత కలిగింది. ప్రైజ్ లార్డ్. ఇటెళ్ళు. నేను దేవుని నామానికి చాలా ఇదిగా ఉన్నాను. నేను థైరాయిడ్ గురించి చాలా ఇదిగా బాధపడుతున్నాను. అయితే ఈరోజు కూడా నేను ఇక్కడికి రానేమో అని సాతాను నన్ను చాలా ఇదిగా చేసింది. అయితే సాతాను చేసినా కానీ దేవుడు మట్టుకు నన్ను తప్పిపానీయకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాకు థైరాయిడ్ విషయంలో స్వస్థత ఇచ్చినందుకు యేసయ్యకి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పాఠ్య భాగం అందరికీ పరిచయమైన భాగమే. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులంతా కూడా మేడగదిలో దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ఆ యొక్క ఆకాశం మీద నుంచి దేవుని యొక్క అగ్ని దిగటం, దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులపై వ్రాలటం, అందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి అన్య భాషలతో స్తుతిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ రోజు ప్రారంభించబడిన ఆ మహిమ కలిగిన ఉజ్జీవం దేవుడు ఈ రోజు దాకా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా సార్లు ఈ దినాలలో ప్రతి వారి నోటిలో ఒక మాట, ఉజ్జీవం అనే మాట వినబడుతూ ఉన్నది. పాటలు పాడే టైంలో వారి నోట్లో నుంచి ఉజ్జీవం అనే మాట వినబడుతున్నది. ప్రార్థన చేసే సమయంలో మాకు ఉజ్జీవం కావాలి ప్రభు అని సంఘాలు, విశ్వాసులు, సేవకులు ప్రార్థన చేస్తున్నారు. కానీ వాట్ ఈస్ రియల్ రివైవల్? నిజమైన ఉజ్జీవానికి అర్థం ఏంటిది? ఉజ్జీవం అనగా దేవుడు స్వయంగా భూమి మీద దిగటము. దేవుడు స్వయంగా ఈ భూమి మీద కొన్ని పట్టణాలలో, కొన్ని దేశాలలో, కొన్ని రాష్ట్రాలలో, జిల్లాలలో దేవుడు స్వయంగా పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద తన దూతలతో దిగినప్పుడు ఈ భూమి యథాస్థితిలో ఉండదు. ఆమేన్. ఆ రాష్ట్రమైనా, ఆ జిల్లా అయినా, ఆ పట్టణమైనా ఇక యథాస్థితిలో ఉండదు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఇదే ఎన్కౌంటర్ జరిగింది. మేడగదిలో శిష్యులు ప్రార్థన చేస్తున్నప్పుడు లిటరలీ దేవుడు స్వయంగా వారిపై దిగినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ యుగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మారాలన్నా, హార్డ్వేర్ ఇంజనీర్ మారాలన్నా, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ మారాలన్నా, ఒక సైంటిస్ట్ మారాలన్నా మొదటి శతాబ్దం యొక్క ఉజ్జీవం రగులుకోవాలా. సౌలు లాంటి టెర్రరిస్టులు మార్చబడాలన్నా, యాంటీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ యేసుక్రీస్తు యొక్క పాద సన్నిధికి రావాలన్నా, సింపుల్ గా సార్వత్రిక సంఘము, సేవకులు కదిలితే వాడు ఏమాత్రం కూడా భయపడలేడు. కానీ అపోస్తులు ఏ మంటతో అడుగు పెట్టినారో ఈ అంత్య దినాలలో మనం కూడా అదే మంటతో అడుగు పెట్టాలి. సౌలు లాంటి దురాత్మలు బంధించబడాలంటే, నెబుకద్నెజర్ లాంటి డెవిల్స్ బంధించబడాలన్నా, ఆహాబు, ఫరో యొక్క డెవిల్స్, ఆ దురాత్మ శక్తులు లిటరలీ కుప్పకూలిపోవాలి అంటే మోషే కాలంలో మోషే ఏ విధంగా అడుగు పెట్టినాడో, ఆహాబు ముందు ఏలియా ఏ విధంగా నిలబడ్డాడో,
సౌలు ముందు పేతురు, యాకోబు, యోహాను ఏ విధంగా నిలబడ్డారో ఆ విధంగా సేవకులు, సార్వత్రిక సంఘము నిలబడాలా. అప్పుడే ఈ సాఫ్ట్వేర్ యుగంలో ఈ సాఫ్ట్వేర్ మ్యాగ్నెట్స్ ఎవరైనా కావచ్చు, అడిక్ట్ అయిపోయిన వారు ఈజీగా దేవుని వైపు టర్న్ కాగలుగుతారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంప్యూటర్కి అడిక్ట్ అయిపోయినాడంటే, ఒక హార్డ్వేర్ ఇంజనీర్ కంప్యూటర్కి అడిక్ట్ అయిపోయినాడంటే, నువ్వు సింపుల్గా మెసేజెస్ ఇస్తే ఏమాత్రం కూడా మార్పు జరగదు. కానీ ఆ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంజనీర్ ముందు ఒక కాఫిన్ బాక్సులు ఉన్న డెడ్ బాడీ లగాల. చప్పట్లు కొట్టండి. ఒక శవపేటికలో ఉన్న డెడ్ బాడీ లెగాలి. గుడ్డివారికి కన్నులు దేవుడు దయచేయాలి, మూగవారు మాట్లాడాలి, అంగహీనులు గంతులు వేయాలి, వారి యొక్క జ్ఞానం షాక్లోకి వెళ్ళిపోవాలి. అట్లాంటి కార్యాలు ఈ భూమి మీద జరిగినప్పుడే బెంగళూరు విల్ కమ్ అండర్ ద మ్యాంటల్ ఆఫ్ రివైవల్. ఆమేన్. బెంగళూరు అంతా కూడా దేవుని యొక్క ఉజ్జీవం అనే దుప్పటి క్రిందకి వచ్చేస్తుంది. కాబట్టి ప్రియ సేవకులారా, ప్రియ సంగమా, నేను నమ్ముతున్నాను 2014 ఈజ్ ద ఇయర్ ఆఫ్ హార్వెస్ట్ ఫర్ బెంగళూరు. 2014 ఈజ్ ద ఇయర్ ఆఫ్ రివైవల్ ఫర్ బెంగళూరు సిటీ. చప్పట్లు కొడదాం. అట్టి మహిమ కలిగిన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే మునుపు ఎన్నడూ కూడా దిగని విధంగా దేవుడు బెంగళూరులో దిగబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గాని ఆయన స్వయంగా దిగి వస్తే, దేవుడు లేడు 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 అనే నాస్తికులు మౌనమైపోతారు. చప్పట్లు కొడదాం. ప్రజలలో దేవుడు దిగి వచ్చినప్పుడు వారిలో దైవిక భయము ప్రారంభమైపోతుంది. ఎవరెవరైతే దేవుడు లేడు అని ప్రజలని మానసికమైన ఒత్తిళ్లకి గురి చేస్తూ మనల్ని ముందుకు సాగనివ్వకుండా కంట్రోల్ చేస్తున్న ఆ శక్తులన్నీ కూడా దేవుడు గాని దిగితే ఆ శక్తులన్నీ కూడా మౌనమైపోతాయి. చప్పట్లు కొడదాం. మనల్ని గేలి చేసేవారు, మనల్ని అపహసించేవారు, మనల్ని సిగ్గుపరిచేవారు మౌనమైపోతారంతే. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులారా, ఈ లాస్ట్ డేస్లలో దేవుడు స్వయంగా తాను దిగలేడు. ఆయన ఈ భూమి మీద దిగాలి అంటే ఈ భూమి మీద దేవునికి ఒక జనాంగం రావాలి. ఈ జనాంగము దేవునికి సహకరిస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఈ భూమి మీద దిగగలుగుతాడు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదాము అవ్వను తయారు చేసుకున్నాడు. ఆదాము అవ్వ సహకరించలే. నెక్స్ట్ నోవాహు బాధ్యత ఇచ్చినాడు. నోవాహు కొన్ని దినాలు దేవునికి సహకరించినాడు. దాని తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే, యెహోషువ, న్యాయాధిపతులు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, ఈ విధంగా ఒక్కొక్కరు ఈ భూమి మీద ఒక్కొక్క గుంపు దేవునికి సహకరించటమును బట్టి దేవుడు ఈ భూమి మీద దిగి తన కార్యకలాపాలన్నీ కూడా చేసుకున్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నేను నమ్ముతున్నాను ఈ రోజు దాకా ఒక క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, ఒక సేవకులముగా, ఒక డ్యూటీ వైజ్ పరిచర్య చేస్తున్నావేమో, ఒకవేళ నామినల్ క్రిస్టియన్ లైఫ్ ను లీడ్ చేస్తున్నావేమో, నామకార్థ క్రైస్తవత్వంతో ఒకవేళ మందిరానికి వెళ్ళి వచ్చే అలవాటు నీకున్నదేమో, ప్రార్థన చేసుకునే అలవాటు నీకున్నదేమో, పాడిన పాటలు పాడటము ఇటు అలవాటు నీకున్నదేమో, చేసిన ప్రసంగాలు చేసుకుంటూ ఒకవేళ ఒక డ్యూటీ వైజ్, ఒకవేళ నీ ఆధ్యాత్మిక సేవా జీవితంలో, ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఒకవేళ ముందుకు సాగిపోతూ ఉంటే ఈ 2014లో దేవుడు దిగటానికి బెంగళూరులో ఉన్న క్రైస్తవులు సహకరించబోతున్నారు. ఎందుకంటే దేవుడు గాని దిగుతే ప్రియ దేవుని బిడ్డలారా ఈ భూమి మీద ఏ శక్తులు కూడా నిలవలేవు. ఆ టైంలో దేవుడు దిగినాడంటే సంఘము ఏ విధంగా ఉంటదంటే తేజో మహిమతో ప్రజ్వలింపబడబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సార్వత్రిక సంఘము ఆ మహిమ కలిగిన తేజో మహిమతో నిండి
పట్టుకొని ముందుకు సాగిపోతుంటది. ఇది ఈ లాస్ట్ డేస్లలో ప్రతి పట్టణాలలో, ప్రతి సిటీస్లో దేవుడు కొనసాగించాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గాని తాను స్వయంగా తన మహిమతో ఈ భూమి మీద దిగి వస్తే మొదటిగా జరిగే అనుభవం ఏంటిదంటే, ఒక వ్యక్తిలో నుంచి పిరికి ఆత్మ తొలగిపోయి దేవుని యొక్క బలమైన ధైర్యము వారిపై కుమ్మరించబడబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. పిరికి ఆత్మ వారిలో నుంచి తొలగిపోయి వారు ధైర్యం కలిగిన వారుగా ముందుకు సాగిపోతూ ఉంటారు. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలో దేవుని యొక్క ఆత్మ అపోస్తులపై దిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదో చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి. చాలు చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోగానే శిష్యులట యూదులకు భయపడి ఇంటి తలుపులు వేసుకున్నారట. భయం భయం భయం. బయటికి వెళ్ళాలంటే భయం, ప్రజలతో మాట్లాడాలి అంటే భయం, ప్రజలని కలుసుకోవాలి అంటే భయం, ఇంటి పరిస్థితులు చూడగానే భయం, ఉద్యోగ పరిస్థితులు చూడగానే భయం, సమాజాన్ని చూడగానే భయం భయం భయం. ఈ శిష్యుల కండిషన్ కూడా అదే విధంగా ఉన్నది. యూదులకు భయపడి తలుపులు మూసుకొని పిల్లులలాగా భయపడుతూ ఉన్నారు రూమ్లో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు దినమున మేడగదిలో అడుగు పెట్టినారు. గట్టిగా చప్పట్లు కొడదాం. పిల్లులలాగా పెంతెకోస్తు దినమున మేడగదిలో అడుగు పెట్టినారు. కానీ భయముతో ఆందోళనతో ఆ యొక్క పెంతెకోస్తు దినమున మేడగదిలో అడుగుపెట్టిన ఈ శిష్యులు ఎప్పుడైతే పరలోకం నుంచి ఆ మహిమ దిగిందో, ఆమేన్, పరలోకం నుంచి ఆ తేజో మహిమ వారిపై దిగిందో, వారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డ తర్వాత పిల్లులలాగా రూమ్లోకి అడుగు పెట్టిన వారు సింహాల్లాగా బయటకు వచ్చినారు. గట్టిగా చప్పట్లు కొడదాం. పిల్లుల అనుభవం ఏమైపోయిందంటే సింహాల లాంటి అనుభవంగా దేవుడు మార్చేస్తున్నాడు. 2013 దాకా నువ్వు పిల్లిలాగా భయపడుతూ నువ్వు ముందుకు సాగిపోతున్నావు. అడుగడుగున భయం భయం భయం. కానీ ఐ ఛాలెంజ్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఈ 2014లో సింహాల్లాగా లేకపోతున్నారు మీరు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. భయము దట్ ఈస్ ఫ్రమ్ డెవిల్. భయము సాతానుకు సంబంధించింది, విశ్వాసము దేవునికి సంబంధించింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. భయము లేకుండా సాతానుకి ఇష్టడై ఉండుట అసాధ్యం. పరలోకం విశ్వాసం ద్వారా కదులుతుంది. సాతాను సామ్రాజ్యాలు భయము ద్వారా కదులుతాయి. ఏ వ్యక్తికైతే భయము అనే స్పిరిట్, దట్ ఈస్ అ డెవిల్, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఈస్ అ డెవిల్. ఎవరైతే భయముతోని ఉంటారో ఆ వ్యక్తిని సాతాను కంట్రోల్లోకి తీసుకుంటుంది అంతే. కాబట్టి భయము అనేది దేవునికి సంబంధించింది కాదు, సాతానికి సంబంధించింది. అందుకనే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనాన్ని దయచేసి చదవాలి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటి సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను.
అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని. ఎందుకు భయపడుతున్నారు? చాలా చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నచ్చని అనుభవం ఏంటిదంటే, ఒక వ్యక్తి భయములో ఉంటే దేవుడు ఆ వ్యక్తిని ఇష్టపడడు. చూడండి, దోణెపై అలలు కమ్ముకున్నాయి. అప్పుడు శిష్యులంతా వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని లేపుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు బాధతో ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? పక్కన వారితో సెకండ్ తీసుకొని చెప్పండి, ఎందుకు భయపడుతున్నారని చెప్పండి. ఎందుకు భయపడుతున్నారని చెప్పండి. ఈ రాత్రిని భయము దేవుడు తొలగించబోతున్నాడని చెప్పండి. హోలీ స్పిరిట్, ప్రతి చీకటి శక్తులు బయటపడుతున్నాయి. సాతానా, నీ స్థావరాలని కుప్పకూల్చటానికి నజరేయుడైన యేసు ఇక్కడ అడుగుపెట్టి ఉన్నాడు. దురాత్మ శక్తులు బయటపడుతున్నాయి. పరిగెత్తుకుంటూ రావాలో. చీకటి శక్తులారా, in the mighty name of Jesus. 2000 సంవత్సరాల క్రితము గలిలియో, బేతనియో, షెరికో ప్రాంతాలలో సంచరిస్తుండగా దయ్యాలు నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నశింపచేయడానికి వచ్చినావా? నీవెవరో మాకు తెలిసిన దయ్యాలు ఏ విధంగా కేకలు వేసినాయో అదే విధంగా బయటపడుతున్నాయి. యేసు నామములో ఆయిల్ ప్లీజ్. దయ్యాలు బయటపడుతున్నాయి. రా, బయటికి రా. ఇక్కడ నిలబడ, బయటికి రా. ఎవరున్నారు ఇక్కడ? ఇక్కడ ఎవరున్నారా? యేసుక్రీస్తు ఉన్నాడా ఇక్కడ? గట్టిగా చెప్పు. చప్పట్లు 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 చప్పట్లు. టచ్ టచ్. ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారా? ఎవరున్నారు ఇక్కడ? ಇಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ ಹೇಳು. ಯೇಸು ಪ್ರಭು. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం పట్టుకొని? ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತು ಹಿಡ್ಕೊಂಡು? వెళ్ళిపోతావా? ఇక ಹೋಗ್ತೀಯಾ? ಬಿಟ್ಟು ಹೋಗ್ತೀಯా? ఈ బాటిల్లో ఉన్నది ఎవరి రక్తం? ಇದರಲ್ಲಿರೋದು ಯಾರ ರಕ್ತ? ಯೇಸು ರಕ್ತ. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ಯಾರಿದ್ದಾರೆ? ఏ దేవుడు ఉన్నాడు? యేసు స్వామి ఉన్నాడు. ప్రజల పాపాలు కడగబడాలంటే ఎవరి రక్తం కావాలి? ఈ బాటిల్లో ఉన్నది ఎవరి రక్తం? కాలిపా కాలిపా మంటలో అగ్ని 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 అగ్ని. డానియేల్ అని
లైఫ్లో కర్ణాటకంలో నిజముగా ఇటువంటి ఒక కూటమి ఎక్కడా జరగలేదు కాబట్టి ఎంతో మేము సంతోషిస్తున్నాము. ఎలాంటి ఒక కూటమి అంటే ఇది చాలామంది ఈరోజు ఆశీర్వాదమును పొందారు. ఈ కర్ణాటకానికే ఒక గొప్పైన విడుదల, ఒక గొప్పైన ఆశీర్వాదము ఈరోజు దేవుడు మా దేశానికి కర్ణాటకానికి తీసుకొచ్చినాడని మేము నమ్ముతున్నాము. దేవుడు నమ్మకు స్తోత్రం. బాగా జరిగింది. అదే ఇలా మీటింగ్ నేను ఎప్పటికీ చూడలేదు. బెంగళూరు ఇదే ಫಸ್ಟ್. ಇಂಥ ಮೆರಕಲ್ಲ ನಾನು ఇప్పుడు ತನಕ చూಸ್ತಾ ಇದ್ದೆ. ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಯಾರು ಫಸ್ಟ್ ನೋಡಿಲ್ಲ, ಲೈಫಲ್ಲಿ ಫಸ್ಟ್ ಇದೇ ಟೈಮು. ಮೆಸೇಜ್ ಕೊಡ್ಬೇಕಾದ್ರೆ ಒಳ್ಳೆ ಅದ್ಭುತ ಆಯಿತು. ದೇವರು ನಮಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಅದೇ ರೀತಿ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ದೊಡ್ಡ ಅದ್ಭುತ ಆಗಬೇಕಂತ ನಾಳೆನೂ ಎಲ್ಲರೂ ಬರಬೇಕಂತ ನಾನು ಕೇಳ್ಕೊಂಡು ದೇವರು నಮಗೆ స్తోత్రవాగలి. ఇది చాలా బాగుంది. దీన్ని ఇంకా చాలా జనాలు ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. తిరిగా ఎప్పుడన్నా వచ్చి ఇట్లా మీటింగ్ తిరిగా పెట్టాలా. చాలా జనాలకి ఈ మీటింగ్ చాలా అవసరం ఉంది. ఈ మీటింగ్ ఇంకా చాలా జనాలు అద్భుతాలు పొందుకుంటా ఉన్నారు. తిరిగా ఎప్పుడన్నా పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. పాస్టర్ అయిన చూసినాం. ఈ ఆరాధన మాకు చాలా సంతోషంగా ఉంది. రేపు కూడా మేము కలుసుకోవాలని, ఇంకా దేవుడు ఈ కర్ణాటక దేశంలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలి, అనేక ఆత్మలు రక్షింపబడాలని మా ఆశ. దేవుడు ఇంకా ఈ కర్ణాటక ప్రాంతాన్ని ప్రేమిస్తూ అనేక మంది దైవజనులు నడిపిస్తూ ఈ ఇంకా గొప్ప సేవ, దేవుని ప్రేమ ఎవరెవరికి తెలియదు వారందరూ తెలుసుకునేలాగా దేవుడు సహాయం చేయలాగా పాస్టర్ ద్వారా ఇంకా అనేక మంది రక్షణలోకి రావాలి. అన్యులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా రక్షణలోకి రావాలి. ఇంకా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ బెంగళూరు ప్రాంతమంతా జరగాలని, బెంగళూరు ప్రాంతమంతా రక్షణ పొంది ఇంకా సాక్షులుగా ఉండాలని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ సాక్ష్యం దేవుడు ఆశీర్వదించను. మెసేజ్ మాత్రం వండర్ఫుల్ బ్రదర్. అది హార్ట్ టచ్ చేసింది మెసేజ్. ఇంతవరకు అలాంటి మెసేజ్ ఇంతవరకు విన్నాం, కానీ హృదయాన్ని టచ్ చేసే మెసేజ్ అయితే మేము వినలేదు ఇంతవరకు. ఈరోజు పాస్టర్ గారు దైవ సేవకుల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దిగొచ్చి యొక్క హృదయాన్ని కదిలించేటువంటి ఆ యొక్క హృదయంలో మనతో కదలడం కానీ దేవుడు మంచి వాక్యాన్ని ఇచ్చాడు. ఈరోజు దినం ఒక గట్టి తీర్మానం తీసుకోవడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. వాళ్ళ ద్వారా మాతో మాట్లాడాడు.